రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన సుమారు 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి ఖమ్మంలోని ఏదులాపురానికి చేరుకుంటారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం ఇక మద్దులపల్లి వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే కుసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మరియు నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తారు. పాలేరు నియోజకవర్గంలో మున్నేరు పాలేరు రింగ్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఖమ్మం పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ లో ములుగు జిల్లాలోని మేడారానికి బయలుదేరతారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షతన వహిస్తారు. ఈ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి జనవరి 19న స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు ప్రయాణం కానున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన సుమారు 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాసేపట్లో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి ఖమ్మంలోని ఏదులాపురానికి చేరుకుంటారు. అనంతరం ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మధురపల్లి వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే కుసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మరియు నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తారు. పాలేరు నియోజకవర్గంలో ఇక మున్నేరు పాలేరు లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఖమ్మం పర్యటన ముగించుకొని సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ లో ములుగు జిల్లాలోని మేడారానికి బయలుదేరతారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు హరిత హోటల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షతన వహిస్తారు. ఇక ఈ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి జనవరి 19న స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు విదేశాలకు పయనం కానున్నారు.